హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నెన్నో వీడియోలు చూస్తారు, ఇది ఒక వీడియో చూడండి. ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి, ఎందుకంటే బోనాల గురించి తెలుసుకుందాం. మనం కొంచెము నాకు తెలిసిన విషయం మీకు షేర్ చేస్తాను అనమాట. మనం అసలు బోనాలు ఎందుకు జరుపుకుంటాము అనేది తెలుసుకుందాం అనమాట ఈ వీడియోలో. మనకు ఆషాఢం వచ్చిందంటే చాలు, ప్రతి ఊరు వాడ అన్ని ఊర్లలో బోనాలు అనేది జరుపుకుంటారనమాట. తెలంగాణలో బోనాలు అనేది చాలా ముఖ్యమైన పండుగ అనమాట. బోనం అనే పదాన్ని భోజనం అనే అర్థం అనేది ఉంటుందన్నమాట. అమ్మవారికి భోజనం నైవేద్యంగా సమర్పించడం వల్ల దీనికి ఆ బోనం అనే పేరు అనేది వచ్చిందనమాట. సాధారణంగా మహిళలు కొత్త మట్టి లేదా ఇత్తడి కుండలో అన్నం, పాలు, బెల్లం వండి కుండకు పసుపు, కుంకుమ, వేపాకులు అనేది చుట్టి బోనం అనేది జరుపుకుంటారు. ఆ ఊర్లలో అయితే ఇంకా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటారనమాట. ఊర్లో ఉన్న వాళ్ళందరూ బోనాలు ఎత్తుకొని ఒకే టెంపుల్కి వస్తారనమాట. మా ఊర్లో ఎక్కువ ఈదమ్మ, పోషమ్మ, మైసమ్మ అనే టెంపుల్స్ అనేటివి ఉంటాయి అమ్మవార్లవి. అక్కడ అన్ని బోనాలన్నీ సమర్పించుకుంటారనమాట. ఎక్కువ బోనాలు అంటే మహిళలు మంచిగా రెడీ అయ్యి సాంప్రదాయ దుస్తులు కట్టుకొని బోనం అనేది సమర్పించుకుంటారనమాట గుళ్ళో. బోనాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎవరంటే పోతురాజు అనమాట. పోతురాజు అమ్మవారి తొట్టెల ఊరేగింపులో పాల్గొంటాడు. ఎక్కువ శాతము అమ్మవారి తమ్ముడుగా భావిస్తారనమాట పోతురాజుని. ఆయన పసుపు, కుంకుమ ధరించి ఎరుపు రంగు వస్త్రాలతో కాళ్ళకు గజ్జలు కట్టుకొని మరి డప్పుల శబ్దానికి ఆడుతూ ఊరేగిస్తారు కదా బోనాలని. తొట్టెలను తీసుకొని పోతాడు. బోనాల ముంగట ఊరేగిస్తారు. సిటీలో హైదరాబాద్లో అంటే సిటీలలో అయితేనేమో ఒకరోజు బోనాలు చేసేసి నెక్స్ట్ డే ఊరేగింపు అనేది చేస్తారనమాట. చూడండి, తొట్టెలు అయితే ముందుకుంది, పోతురాజులు అయితే రెడీ అయ్యి వచ్చారనమాట. చూడండి ఎంత బ్రహ్మాండంగా అనిపిస్తున్నారో పైనుండి. బోనాలు అంటే మనకు పోతురాజే కాకుండా రంగం ఎక్కడం, ఇంకా ఘటం కుండ అనేది ఉంటుంది కదా మన దగ్గర. మా ఊర్లలో అయితేనేమో ఘటం కుండ గౌడ్స్ అనేవాళ్ళు కళ్ళు తీస్తారు కాబట్టి ఘటం కుండ వాళ్ళే తీసుకొని పోతారు. ఫస్ట్ వాళ్ళ బోనం ఎక్కిన తర్వాతనే మనకు అన్ని బోనాలు అనేటివి వెళ్తాయి అన్నమాట. ఊర్లలో అయితే ఘటం కుండ అట్లా ఉంటుంది అనమాట. ఇంకా రంగం ఎక్కడం అంటే ఒక మహిళకి అమ్మవారు పూనుతుంది అనమాట. అమ్మవారు అనేది ఆమె ఒంట్లోకి వచ్చి మనకి ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతున్నాయి అని భవిష్యవాణి అనేది పలుకుతుంది అనమాట అమ్మవారు. తెలంగాణలో ముఖ్యమైన పండుగ బోనాలు అనమాట. ఊర్లలో కాదు, ఊరు, వాడ, సిటీ, హైదరాబాద్ మొత్తం అన్నిట్లలో బోనాలు అంటే ఒక దద్దరిల్లిపోతుంది అనమాట. హైదరాబాద్ మొత్తం చాలా బ్రహ్మాండంగా చేస్తారు. పోతురాజుల ఆట, ఆ డీజే సౌండ్. నాకు తెలిసినంత వరకు అయితే ఫస్ట్ గోల్కొండ బోనాలు అనేది స్టార్ట్ అవుతాయి ఆషాఢం స్టార్ట్ కాగానే. ఇంకా సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి అమ్మవారు, ఇంకా బల్కంపేట ఎల్లమ్మ తల్లి బోనాలు అనేటివి హైదరాబాద్లో అయితే ఫేమస్ అనమాట. ఇంకా పోతురాజువి సిటీలో కూడా చాలా బాగా చేస్తారనమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇలా ఊరేగింపు చేసే టైంలో. ఊళ్ళల్లో అయితే యూనిటీగా అందరు కలిసి ఒకేసారి బోనం అనేది తీసుకొని వెళ్తారు, జస్ట్ డప్పుల సౌండ్తోని. ఇంకా తర్వాత తొట్టెలు అనేది చేస్తారన్నమాట. చూడండి అక్కడ ఎంత పెద్ద తొట్టెలు ఉందో, అలాంటి తొట్టెలు చాలా సమర్పిస్తారు అమ్మవారికి. ఇంకా చాలా మంచిగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. ఈ ఆషాఢంలో బోనాలు చాలా బాగుంటాయి అన్నమాట. ఆషాఢంలో వచ్చే రోగాలు, జబ్బులు నీటివి రాకుండా అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పేసి బోనాలు అయితే చేస్తారనమాట. చాలా వరకు ఆషాఢంలో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్ని అంటువ్యాధులు అనేది ఏదైనా వ్యాధులు అనేటివి వస్తాయి. ఆ వ్యాధుల నుండి మమ్మల్ని కాపాడమ్మా తల్లి అని చెప్పేసి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి బోనం అనేది సమర్పిస్తారనమాట. పోతురాజుల ఆట కూడా అమ్మవారి తమ్ముడు కాబట్టి తెల్లారి అయినా ఆ రోజైనా పోతురాజు అనేది బోనాల పండుగ జరిగిందంటే పోతురాజు తప్పకుండా ఉంటారనమాట. పోతురాజు ముఖ్య పాత్ర వహిస్తాడు. అలాగే భవిష్యవాణి చెప్పడానికి ఘటం కుండ కానీ అన్నీ ముఖ్యమైన అనమాట బోనాలు అంటే. తెలంగాణ సపరేట్ అయిన నుండి బోనాలు ఒక రాష్ట్ర పండుగ లాగా గుర్తించారనమాట. అంతకుముందు అయితే ఇంత లేదు, అసలు హాలిడేస్ కూడా ఇవ్వకపోదురు అనమాట. తెలంగాణ సపరేట్ అయిన నుండే హాలిడే అనేది ఇస్తున్నారు బోనాల పండుగకి. ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో వస్తాయి. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాలు బాగా జరుపుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.